వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఉదయం తెలంగాణ కేబినెట్ భేటీ, కులగణనపై చర్చించనున్న మంత్రివర్గం. కులగణనపై రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మండలి తీర్మానం అనంతరం కేంద్రానికి పంపించనున్న సర్కార్. కులగణనపై అనుమానాలున్నాయి, సర్వే సరిగ్గా జరగలేదన్న ప్రచారం ఉందన్న ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర, 5న పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు. ఎన్నికల సంఘం పనితీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం, రాజీవ్ కుమార్ కు బీజేపీ ఏం ఆఫర్ చేసిందని ప్రశ్నించిన ఆప్ చీఫ్. నిరుద్యోగ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపలేకపోయింది, ఉత్పత్తి ఆధారిత దేశంగా భారత్ విఫలమైందన్న రాహుల్. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 319, నిఫ్టీ 121 పాయింట్లు లాస్. డీటెయిల్స్ చూద్దాం. కులగణన సర్వే నివేదికపై రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది. రేపు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్ నెంబర్ 1లో మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే ప్రభుత్వానికి కులగణన సర్వే నివేదిక అందింది. ఈ సందర్భంగా రేపు జరగబోయే కేబినెట్ ప్రత్యేక సమావేశంలో కులగణన సర్వే నివేదికపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించి మండలిలో తీర్మానం చేసి ఆ తర్వాత కేంద్రానికి కులగణన సర్వే రిపోర్ట్ను అందించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సమగ్ర కులగణన సర్వే చేపట్టగా ఆ సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. దీనిపై రేపు అసెంబ్లీ మీటింగ్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. తెలంగాణలో మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేయగా మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి. ఇక ఈ కులగణన సర్వేలో 96.90% జనాభా పాల్గొనగా 3.10% జనాభా సర్వేలో పాల్గొనలేదు. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ఓసీలు 15.79%, ముస్లిం మైనార్టీ జనాభా 12.56%గా ఉంది. 10.08% ముస్లిం బీసీలను కలిపితే తెలంగాణలో మొత్తం 56.33% బీసీలు ఉన్నట్లుగా నివేదికలో తేలింది. ఇప్పుడు ఈ నివేదిక కేంద్రానికి చేరి అటు నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక అంశాలపై నివేదికను ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ కు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నివేదికను అందజేసింది. కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీనిపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని అన్నారు. నిర్ణీత గడువులోపు కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో స్ఫూర్తించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడతామని, దీనిపై సలహాలు సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కులగణనకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ఒక్కరే సమాచారం ఇచ్చారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ, ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది. అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం.
అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా బలహీన వర్గాల మీద దాడి మాత్రమే మాట మనం చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్ళను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండబడినటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలో బీసీ కులగణన చేశామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. దేశంలో బీసీ ప్రధానిగా ఉన్న మోదీ ఇప్పటి వరకు బీసీ కులగణన చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని అన్నారు. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు. రేపు అసెంబ్లీకి కేసీఆర్ రావాలని, సలహాలు సూచనలు ఇవ్వాలని షబ్బీర్ అలీ కోరారు. జనాభాలో సంఖ్య ఉన్నది, ప్రభుత్వాల్లో కూడా ఆ సంఖ్యలో వాళ్ళకు న్యాయం చేయాలా అని ఈ ఆలోచన రాహుల్ గాంధీది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనూ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది. హిస్టరీ క్రియేట్ చేసినాం. ఇవాళ లాస్ట్ ఇయర్ సేమ్ 4th February 2024కు ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 year ఎగ్జాక్ట్ 1 yearలో 4th February 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్. అదే కేసీఆర్ 2014లో ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు, సర్వే చేసినాడు. మయం దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బల మీద ఏళ్ళ అంటే అలా ఉరికి వచ్చారు ఇంటికి. ఏదో అయిపోతుంది, మా జనాభా లేకుండా ఏమవుతుందో అనుకున్నారు. కానీ దురదృష్టం ఇప్పటి వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్. 10 సంవత్సరాలు పెట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరే झूठा కేసీఆర్ నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం. మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ఆయన ప్రకారంగా, అడ్వైస్ ప్రకారంగా మేము ఇవాళ కులగణన అది ఇచ్చి, మీకు తెలుసు ఈ సర్వేలో క్యాస్ట్ వైజ్గా వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడుతుందన్నారు. ఫిరాయింపుల దారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈ నెల 10న ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ జాగృతి చేసిన ఉద్యమాలకు తలొగ్గి ప్రభుత్వం డెడికేషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ గణన సరిగ్గా జరగలేదనే మాట ప్రతి చోట వినిపించిందని చెప్పారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన డేటాపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పింది. ఓకే, వెల్కమ్ చేసినాం.
కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్గా నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ రాజధానిలో డ్రింకింగ్ వాటర్కు, డ్రైనేజ్ వాటర్కు తేడానే లేదని, అంతలా నీరు కలుషితం అయిందని చంద్రబాబు ఆరోపించారు. రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని దుయ్యబట్టారు. ఆ పాలనలో ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని ఆరోపించారు. పౌరులు దేశ రాజధానిని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు తరలిపోయేలా హస్తేనలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ పైన స్పందించిన చంద్రబాబు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని వెల్లడించారు. No power to generation of power on rooftop ESCOM. From in Delhi, if you go to Gully, drainage water, drinking water, there is no difference. Can you answer 10 years time? Modi ji has given Amrut in urban areas, Jal Jeevan in rural areas. Every home should be available tap water with sustainable source. In Delhi it has happened. Why it didn't happen? Ego problem. If you use that money, you will be handed that money belongs to center, credit goes to them. Is it the way? In Delhi, so much of garbage on roads. When Swachh Bharat Committee chairman, I used to visit first waste to energy plant by Jindal in Delhi. I visited the plant. All infrastructure is available. What is the work you have done? Third one, any infrastructure project for this last 10 years in Delhi? Long back, your metro has come. After that, anything? No, either water, either hospitals, either urban infrastructure, nothing has been done. In the process, originally, Delhi is the hope for Indians. Our people used to come to Delhi for career building. This is our capital, pride. Which is your capital? Delhi is my capital. Today, nobody is coming here. People are going from Delhi to other places. In 1995, information technology, 2025, artificial intelligence. At that time also I was a party to it. Even today I am a party, I am in favor. Through artificial intelligence, India is going to play very crucial role on global economy. Second issue, people are talking in Davos, that is green energy, green hydrogen, downstream industries, thereby global warming. How to reduce the global warming, that is the concern, these two subjects. 4 growth engines proposed by the finance minister: agriculture, MSME, investment and exports will be the game changer for Indian economy. India is going to become and also will become global hub for food security. MSME, yesterday what she mentioned, it is a game changer. As on today globally, Indians are doing extremely well. కాకినాడ జిల్లా కిల్లంపూడిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి ఘటనను మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ముద్రగడకు ఫోన్ చేసి పరామర్శించారు. దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
జగన్ పరిపాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటికీ చంద్రబాబు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో గుంతలమయమైన రహదారులను 1000 కోట్లతో బాగు చేస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని భావించి 16 ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తాడిపత్రిని రహదారుల అభివృద్ధికి 11 కోట్ల నిధులు మంజూరు చేశామని అన్నారు. ప్రభుత్వం చేసినటువంటి పాలకుల పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క అసమర్థత వలన మనకు దాదాపుగా పరిశ్రమలు కూడా రాకుండా పోయాయి. ఈరోజు పరిశ్రమలు కూడా మళ్ళీ ఈరోజు రావాలంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బాగుండవో పరిశ్రమలు కూడా ఎన్నిక రాకుండా పోతాయి. అదేవిధంగా మన యొక్క టూరిజం కూడా వెనకబడిపోతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ యొక్క రాబోయే బడ్జెట్లో కూడా దాదాపుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా సింగిల్ లేయర్ రోడ్లు వేయాలని చెప్పేటువంటి ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా పీపీపీ మోడల్లో దాదాపుగా 3500 కిలోమీటర్లకు ఎస్టిమేషన్లు కూడా తయారు చేస్తూ ఉన్నాము. ఆ పీపీపీ మోడల్లో కూడా మొత్తం ఎస్టిమేషన్లు తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు జిల్లాకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో 20,000 చిల్లర కిలోమీటర్లకు గాను 23,400 కిలోమీటర్ల రహదారులంతా కూడా గుంతలమయమైతే ఈరోజు 18,000 కిలోమీటర్లకు కంప్లీట్ చేయాల్సిన ఘనత 6 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ నాక్ ర్యాంకింగ్ స్కామ్ కేసు సిబిఐ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. A++ గ్రేడ్ కోసం యాజమాన్యం అడ్డదారులు తొక్కి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసినట్లుగా సిబిఐ తమ రిపోర్టులో తెలిపింది. గ్రేడ్ ఇచ్చే వ్యవహారంలో అధికారులకు కోట్లలో లంచాలు ఇచ్చినట్లుగా స్పష్టం చేసింది. న్యాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన ప్రొఫెసర్ల సభ్యులుగా ఉండేలా తమకు సానుకూల రిపోర్ట్ ఇచ్చే విధంగా యాజమాన్యం కుమ్మక్కైంది. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు, న్యాక్ బృందంలో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది విజయవాడ సిబిఐ కోర్టు. ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. హిందూపురం, ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలు, బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ చైర్మన్ పదవులను టీడీపీ సొంతం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీకి చెందిన రమేష్ ఎన్నికయ్యారు. ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఉమామహేశ్వరరావు, దుర్గాభవాని డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చైర్మన్ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 కౌన్సిలర్లలో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ను ఎన్నుకున్నారు. బాలయ్య గారు ఆదేశాల మేరకు హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం, వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని బాలయ్య సంకల్పం నెరవేరుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా ఇంత మచ్చ రాకుండా మా కౌన్సిల్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బాలయ్య, జై బాలయ్య అంటారు. జై బాలయ్య నినాదం కాదు, అది మా జీవన విధానం. కాబట్టి ఆయన అనుకున్న క్రమశిక్షణ, ఆయన అనుకున్న తీరులో మేమంతా పనిచేసి ఆదర్శంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలుసు. బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పేరు అవకాశం కల్పించినందుకు ఆశీర్వదిస్తున్నాను. ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి భారశుద్ధం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి తొందరగా దించడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సేమ్ గారిని ఇక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు
ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న. కోవిడ్ సమయంలో ప్రజలకు అండగా నిలబడి రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోను సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే సూద్ చారిటీ ఫౌండేషన్ ఏపీలో ప్రజారోగ్య సంరక్షణ కోసం 4 అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవల్ని అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోను సూద్ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని సీఎం అన్నారు. ఈ ఆశయంలో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామి కావడంపై సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తాము అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోను సూద్ ఆశాభావం వ్యక్తం చేశారు. Namaskar, Telugu Prajalara. I just want to thank all the Telugu people from the bottom of my heart for all their love. Today is a very special day because today we gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, because the roads are small, sometimes they don't have that medical facility and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra and I hope they will save a lot of life, that will save a lot of good and Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical facilities for them. So that's what my motive is and I'm just trying to do my bit. Sir, is there any special? I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra. And of course my wife is from Andhra. She's a Telugu. So more of a reason that, the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey and the kind of love that I've got from them. I will always be there for every Telugu person, people from Andhra, లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని గండిపేట మండలం కోకాపేట్ వద్ద అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్తో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమంటూ లావణ్య నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. పలువురు యువతుల వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని, వాటిలో తనకు చెందిన వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య పోలీసులకు తెలిపింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు అందజేసింది. రికార్డ్ చేసిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 200కు పైగా వీడియోలను గుర్తించారు. గతంలో గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు ఏపీ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించినట్లుగా నోటిఫికేషన్లో పేర్కొంది. ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలను గానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్
ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. 70 సీట్లలో 2015లో ఆప్ 67 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. 2020లో కూడా ఆప్ హవానే కొనసాగింది. ఆ పార్టీ 62 సీట్లు గెలుచుకోగా బీజేపీ మిగిలిన 8 స్థానాల్ని దక్కించుకుంది. ఆప్ పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో అభివృద్ధిలో వెనుకబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వారి పాలనలో ఢిల్లీకి దక్కిన ఫలితం చెత్త, విషపు నీరు అని ఎద్దేవా చేశారు. ప్రజలకు సొంత నివాసాలను, మౌలిక సదుపాయాలను కల్పిస్తానని నమ్మించి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కానీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. తాను మాత్రం వేల కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఏకైక విద్యాశాఖ మంత్రిగా సిసోడియా చరిత్ర సృష్టించారని అన్నారు. ఇటువంటి వారికి మళ్లీ అధికారం ఇస్తే ఢిల్లీ పూర్తిగా నాశనం అవుతుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. अनेक वादा कर कर केजरीवाल और इनके चट्टे पट्टों ने दिल्ली को क्या दिया? भ्रष्टाचार दिया, कूड़ा कचरा दिया, जहरीला पानी दिया और तुष्टीकरण का व्यवहार भी दिया. ये दिल्ली को धोखा देने का काम केजरीवाल जी और उनके चट्टो पट्टों ने करा है. और भाइयों बहनों, आज मैं आपको बताता हूं, मैं नई दिल्ली में जाकर आया हूं. जंगपुरा वालों, आप मेरी बात याद रखना. 8 तारीख को केजरीवाल खुद चुनाव हार रहे हैं, खुद चुनाव हार रहे हैं. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు ఈసీ లొంగిపోవడం చూస్తుంటే స్వతంత్ర సంస్థ తన ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లుగా తెలుస్తోందని అన్నారు. ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్న ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ కు బీజేపీ ఏ పదవి ఆఫర్ చేసిందని ప్రశ్నించారు. ఇకనైనా వ్యక్తిగత ప్రయోజనాలపై ఆలోచనలను వీడి చివరి కొద్ది రోజులైనా సీఈసీ తన విధులను న్యాయబద్ధంగా నిర్వర్తించాలని కోరుతున్నామని అన్నారు. इनके कई कैंडिडेट्स ऐसे हैं जो खुद माफिया हैं अपने अपने क्षेत्र के अंदर. अगर उनको वोट दे दिया तो एक तो देश का सबसे बड़ा गुंडा और उसके नीचे कई गुंडे, तो गुंडों का सरदार और सारे गुंडे मिलके दिल्ली वालों का क्या हाल करेंगे. तो ये गुंडागर्दी दिल्ली बर्दाश्त नहीं करेगी, देश बर्दाश्त नहीं करने वाला. लोग शरीफ हैं, लोग शांति से जीना चाहते हैं. दूसरी बात जो सबके सामने आ रही है, हमारे देश के स्वतंत्रता सेनानियों ने बड़ी बड़ी कुर्बानियां देके देश को आजाद कराया. वो इसलिए फांसी चढ़े थे कि देश में जनतंत्र होगा, देश में चुनाव कराए जाएंगे, चुनाव में जनता वोट डालेगी और वोट डाल के अपनी सरकार चुनेगी. लोगों ने इसलिए कुर्बानियां दी थी कि चुनाव निष्पक्ष होंगे, स्वतंत्र होंगे. लेकिन आज जिस तरह से चुनाव आयोग ने भारतीय जनता पार्टी के सामने हथियार डाल दिए हैं, चुनाव आयोग ऐसे लगता है जैसे एग्जिस्ट ही नहीं करता. ये एक बहुत बड़ा प्रश्न खड़ा कर रहा है कि राजीव कुमार जी जो मुख्य चुनाव आयुक्त हैं वो इस महीने के अंत में रिटायर हो रहे हैं. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై దానిని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచన అయినప్పటికీ దానిని అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ ఆ ప్రసంగంలోని అంశాలు ఏటా ఒకేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. The Prime Minister has denied that Chinese forces are inside our territory, but for some reason our army keeps talking to the Chinese about their entry into our territory, and our Chief of Army Staff has said that the Chinese are inside our territory. This is a fact. This is not invention, this is a fact. Now, but the reason China is inside our territory is important. Because people think that wars are fought between armies and their weapons.
But the fact of the matter is that wars are fought by industrial systems. The fact of the matter is that China has an industrial system that is far stronger. మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. అయితే ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్ విఫలమైందంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. 30 మంది ప్రాణాలను బలికొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిల్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్ విశాల్ తివారీకి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సూచించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముఖిల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్కు హెచ్చరికలు జారీ చేశారు. EU తమతో దారుణంగా వ్యవహరించిందని, దీనిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. Billions of dollars of tariffs to countries, and think of it, I had almost no inflation and took in సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్కు గ్రామీ పురస్కారం వరించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జమ్మీ కార్టర్ గతేడాది డిసెంబర్ 30న కన్నుమూశారు. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఆయన రచించిన ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్కు బెస్ట్ ఆడియో బుక్ నేరేషన్ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జీసన్ కార్టర్ అందుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం 3 రోజుల వ్యవధిలో 2 విమాన ప్రమాదాలు జరగగా తాజాగా మరో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అందులో నుంచి దించేశారు. ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన 1382 విమానం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తోంది. ఈ క్రమంలో హ్యూస్టన్లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై టేకాఫ్ అవుతోంది. ఒక్కసారిగా దాని రెక్కలలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులను అందులో నుంచి దించేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా వినియోగం పెంచేలా బడ్జెట్లో కొన్ని నిర్ణయాలు వెలువడినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడికి కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజేసిన వాణిజ్య యుద్ధ భయాలే దీనికి కారణం. కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25%, చైనాపై 10% సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్స్పై ప్రభావాన్ని చూపించింది. దాదాపు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు సైతం నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ 76,756.09 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 319.22 పాయింట్ల నష్టంతో 77,186.74 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ సైతం 121.10 పాయింట్ల నష్టంతో 23,361.05 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకునే అప్డేట్స్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.